అయితే ఫోన్ల ఛార్జింగ్ అన్న ఒడవాలి, లేదంటే ఇంటర్నెట్ అన్న అయిపోవాలి. అప్పటిదాకా ఫోన్ ఇచ్చేది లేదు, ఇంకో పని ముట్టుకునేది లేదు. ఇవాళ రేపు గట్లనే ఉన్నారు మరి పోరలు. పొంటెల కమానం ఫోన్లలోనే పొద్దెల్ల తీస్తారు. అదోటి ఇదోటి గేములు డౌన్లోడ్ చేసుడు, కుతి తీరేదాకా ఆడుడు, బోర్ కొడితే ఇంకో కొత్త గేమ్ దించుడు. ఇవాళ రేపు గిట్లున్నది. కానీ కొందరు ఆడికే ఆగుతలేరులో. నీ పోరలకిన వారెత్తు మైదానంలో ఆడుర్రా అంటే ఫోన్ల తలకాయ పెట్టి అకౌంట్ల పైసలు ఆగం చేసుకుంటాన్రు. అడ్డమైన ఆన్లైన్ ఆటలు చేయవట్టుకే ఏడాదికి 20,000 కోట్లు పోగొట్టుకుంటుర్రంటే చూడుర్రి. మరి దేశంలో 45 కోట్ల మంది వీటికి మరిగినరని కుద్దు సెంటరోలే చెప్పిండ్రు. గెలుస్తామనే ఆశకు పోయి బెట్టింగ్లు పెట్టి అటెనక నున్నగా గుండ్లు కొట్టించుకుంటున్నారబ్బా. ఇడిచెబెడితే ఆటల పేరు మీద ఆస్తులకి అమ్మేస్తట్టుర్రని పార్లమెంట్ లా కొత్త చట్టం చేస్తుండ్రిగా. పైసలు పెట్టి ఆటలు ఆడిచ్చేటోళ్లకు 3 ఏండ్ల జైలు శిక్ష, లేకుంటే కోటి జుర్మానా. అల్కగా పైకం కమాయించొచ్చు అని పబ్లిసిటీ చేసేటోళ్లకు 2 ఏండ్ల జైలు శిక్ష, కాదంటే 50 లక్షల దండుగా. హౌ మరి చాలా మంది సెలబ్రిటీలు గేమింగ్ యాప్ల అడ్వర్టైజ్మెంట్లు చేసి పబ్లిక్ కు అలవాటు చేస్తాన్రు. ఆలదేం పోయింది, నిమిషానికింత అని కంపెనీల కాడ పైకం పుచ్చుకొని పోరలను తెర్లు చేసే కార్యం చేయవట్టిరి. గందుకే పైసల ముచ్చట లేని ఆన్లైన్ ఆటలు ఓకే గాని మనీతోటి మంది నాగం చేస్తే ఊకోరటిగా. అయినా గాళ్ళని జైలుకు దోలుడు, ఫైన్లు కట్టించుడు వెనకషిరి గాని మనమే ఉత్తగనే ఆశకు పోయి ఆగం కావద్దనే సోయితోటి ఉంటే మంచిది.